వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. 5 ఏళ్లు సీఎంగా పనిచేసి పరాజయం పాలైతే లోపం ఎక్కడ ఉందో పోస్ట్ మార్టం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కష్టపడతారు ఎవరైనా. అయితే మాజీ సీఎం జగన్ వ్యవహార తీరు మాత్రం ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదట. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి అని, కూటమి పాలన కాదు అని, రెడ్ బుక్ పాలన సాగుతుందని నానా హడావుడి చేస్తున్న జగన్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. దాంతో ఆయన పరామర్శల కోసమే రాష్ట్రానికి వస్తున్నట్లు ఉందని వైసీపీ నేతలే గొనుక్కోవలసి వస్తుంది. ఇప్పుడు ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ వైసీపీ వారికే అంతుపట్టకుండా తయారైందట. ఓడిపోయాక ఏపీలో పనేముంది అన్నట్లు ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన చిత్రమైన షెడ్యూల్ పాటిస్తున్నారట. శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని తెగ హైరాణ పడుతున్న జగన్ ఒకసారి పోలింగ్ సమయంలో మాచర్లలో విధ్వంసం సృష్టించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకెళ్లి పరామర్శించి వచ్చి బెంగళూరులో మోజుపడి కట్టించుకున్న యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తర్వాత పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై నానా రచ్చా చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణ కాండ జరిగిపోయిందని పెద్ద చిట్టా చదివారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేసి తర్వాత గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. 50 రోజుల్లో 4వసారి బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈసారి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న జగ్గయ్యపేటకు చెందిన 3 వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వాసులపై దాడి జరిగిందని, తీవ్ర గాయాలు కూడా అయ్యాయి అని వారి పరామర్శకు వెళ్లారు ఆయన. ఈసారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేయిస్తున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి దాడులు చేసే తమ కార్యకర్తలను ఆపలేము అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా నంద్యాలకు పరామర్శ పేరుతో వెళ్లిన జగన్ మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాదు, రెడ్ బుక్ పాలన నడుస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను నిందితులుగా చేర్చాలి అని డిమాండ్ చేశారు. అంతే. ఇక అటు నుంచే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. 4-5 రోజులు ఆయన అక్కడే ఉంటారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద 2 నెలలు గడవకుండానే 5వసారి బెంగళూరు వెళ్లిపోయారు జగన్.